హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇందులో కొంచెం ఫ్యాంటసీ కూడా మిక్స్ అయి ఉంటుంది. సినిమా చాలా చాలా బాగుంటుంది. ఈ సినిమా వన్ లైన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వన్ లైన్ ఏంటంటే, మామూలుగా మనందరం ఏం చేస్తాము, చక్కగా పని చేసుకుని వచ్చి సాయంత్రం పూట ప్రశాంతంగా పడుకుంటాము. కానీ అలా పడుకున్న తర్వాత ఒక సీరియల్ కిల్లర్ గాడు కల్లోకి వచ్చి మరి ప్రతి ఒక్కరిని హత్య చేస్తూ ఉన్నాడు. అలా హత్యలు చేసేవాడిని డిటెక్టివ్ అయిన మన కథలో హీరోని ఎలా పట్టుకున్నది అనేది ఈ సినిమా కథ. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే నైట్ మేర్ డిటెక్టివ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఉద్యోగం ముగించుకుని ఇంటికి వచ్చిన ఒక పెద్ద చూపిస్తారనమాట. ఆయన ఏంటంటే ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా హ్యాంగర్ కి కోట్ తగిలిచ్చేసి ఒక న్యూస్ పేపర్ తీసుకొని చదువుతూ ఉంటాడు. అందులోను తన వెనకాల ఎవరో ఒక అమ్మాయి జుట్టు కనిపిస్తుంది అనమాట, చాలా లాంగ్ హెయిర్. కాకపోతే ఆయన ఏంటంటే చూసి చున్నట్టు వదిలేస్తాడు. అదే సమయంలో ఆయన వెనక నుంచి ఎవరో ఒక అతను వస్తాడు. అతనే మన కథలో హీరో. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఇప్పుడు జరుగుతుంది కదా సీను, ఇదంతా ఆ పెద్ద ఆయన డ్రీమ్ అనమాట. హీరోకి ఏంటంటే అవతల వాళ్ళ డ్రీమ్ లోకి వెళ్లే శక్తి ఉందన్నమాట. అందుకని హీరో ఆ పెద్ద ఆయన డ్రీమ్ లోకి వచ్చాడు. మరి ముఖ్యంగా ఈ పెద్ద ఆయన ఏంటంటే హీరోని డ్రీమ్ లో తీసుకురావడానికి కారణం ఏంటంటే, తాను ఎప్పుడైతే ప్రశాంతంగా పడుకుంటాడో అప్పుడు తనకి కంటిన్యూస్ గా ఒకే కళ వస్తుందని, ఆ కళలో ఎవరో ఒక అమ్మాయి జుట్టు కనిపిస్తుందని చెప్పేసి అంటంతో హీరో కూడా అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందాం అని చెప్పేసి ఈ పెద్ద ఆయన కళ్ళలోకి వస్తాడు. వచ్చిన తర్వాత అసలు ఆ అమ్మాయి ఎవరో ఎందుకు వస్తుందని చెప్పేసి మొత్తం హీరో కనుక్కుంటే తెలిసే విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ పెద్ద ఆయన కూతురు అనమాట. కాకపోతే ఆ అమ్మాయి పుట్టలేదు, కడుపులో ఉన్నప్పుడే చనిపోయింది. తాను కంటిన్యూస్ గా ఇక్కడికి వస్తూ ఉందని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. దాంతో ఈ పెద్ద ఆయనకి హీరో జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. అదంతా విన్న తర్వాత పెద్ద ఆయన ఏమంటాడంటే, చూడు బాబు, పాపం ఆ అమ్మాయి నా కడుపును పుట్టలేదు, ఇంకా అమ్మాయి పుట్టక ముందే చనిపోయింది. ఆ అమ్మాయి నా కోసం ఇన్నిసార్లు వస్తుంది. కాకపోతే బయట ఉన్న నా కుటుంబ సభ్యులేమో నేను ఎప్పుడు చచ్చిపోతానని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా చచ్చిపోయి నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ కళ్ళలోంచి బయటకు వచ్చేస్తాడు. ఆ పెద్ద ఆయన అక్కడే చనిపోతాడు. అందులో చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు ఏంటంటే, వీడు చేస్తే చేస్తాడు గానీ అసలు ఆస్తి ఎవడి పేరు మీద రాయకుండా చనిపోయాడు, ఇప్పుడు ఈ ఆస్తిని ఎలా కొట్టేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు మొత్తం ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత హీరోకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే హీరోకి అవతల వాళ్ళ కళల్లోకి వెళ్లే శక్తి ఎలాగైతే ఉందో, అవతలి వాళ్ళ మనసులో మాట్లాడుకునే మాటలు కూడా వినే శక్తి ఉంటుంది అనమాట. ఇదంతా విన్న తర్వాత హీరోకే చిరాకు అనిపించేసి మనుషులు ఎంత దారుణంగా తయారవుతున్నారని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు రోడ్డు మీద ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే వేరే ఒక అతనికి ఫోన్ చేసి, ఏంటి మరి మన ఇద్దరం చనిపోదాం అనుకున్నాం కదా, మరి నువ్వు రెడీ అని చెప్పేసి అంటంతో నేను రెడీ అని చెప్పేసి అవతల అంటాడు. అందులోను ఈ అమ్మాయి కూడా నా చేతిలో కత్తెర ఉంది, ఇద్దరం చనిపోదాం అని చెప్పేసి అంటంతో అవతల వాడు ఏమంటాడంటే, ముందు నువ్వు చనిపో, ఆ తర్వాత నేను చనిపోతా అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఈ అమ్మాయి ఉంటుందంటే, అబ్బచ్చా, ముందు నువ్వు చనిపో, ఆ తర్వాత నేనే చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత నువ్వు చనిపోకుండా ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంటంతో అవతల వాడు కూడా కత్తితో వెంటనే పొడుచుకొని చనిపోతాడు. ఆ సౌండ్ ఆ అమ్మాయి విని నవ్వుతూ ఉంటుంది అనమాట. అదే సమయంలో ఆ అమ్మాయి కూడా చనిపోదాం అని చెప్పేసి అనుకుంటుంది. కానీ సడన్ గా కంటికి కనిపించిన ఒక రూపం వచ్చేసి ఆ అమ్మాయిని వెనకాల పడుతూ ఉంటుంది అనమాట. ఆ రూపం ఆ అమ్మాయికి కనిపిస్తుంది కానీ మనకు కనిపించదు. దాంతో ఆ అమ్మాయికి భయం వేసి పరిగెత్తుకుంటూ తన రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రూమ్ కూడా ఆ రూపం వస్తుంది. వచ్చిన తర్వాత ఇంట్లో సామాన్లన్నీ పడిపోతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఆ అమ్మాయిని ఆ రూపం అతి దారుణంగా చంపేస్తుంది. మరి ముఖ్యంగా తను ఏదైతే కత్తిరితో పొడుచుకొని సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకుందో అదే కత్తిరితో అతి దారుణంగా చంపేస్తుంది. ఇంకేముంది, ఆ సౌండ్స్ అండి విని చుట్టుపక్కల కంప్లైంట్ ఇస్తే అక్కడికి మన కథలో హీరోయిన్ వస్తుంది. తాను ఏంటంటే పోలీస్ కమ్ డిటెక్టివ్ అనమాట. అందులోనూ హీరోయిన్ తో పాటు ఇంకొక పోలీస్ ఆఫీసర్ కూడా వస్తాడు. సో వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత లోపల చూసి స్టన్ అయిపోతారు. అందులోనూ ఏసిన డోర్ వేసినట్టే ఉంటుంది. మరి ముఖ్యంగా విండోస్ మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటాయి అనమాట. హీరోయిన్ పక్కన ఉన్న పోలీసులు ఏమంటారంటే, మొత్తానికి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పేసి అంటారు. కానీ హీరోయిన్ కి ఏంటంటే పక్కింట్లో ఉన్న వాళ్ళు నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పేసి అమ్మాయి అరిచిందని చెప్పేసి అంటారు. అలా అరిచే అమ్మాయి అయితే అసలు సూసైడ్ ఎందుకు చేసుకుంటుంది, ఒకవేళ సూసైడ్ చేసుకునే అమ్మాయిలు ఎందుకు అరుస్తుంది, మొత్తానికి ఈ అమ్మాయిని ఎవరో చంపారని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ మొదలవుతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఒక బండి అతను ఏంటంటే మళ్ళీ ఇంకొక అతనికి ఫోన్ చేసి, ఏంటి చనిపోదాం అన్నావు కదా, మరి చనిపోదాం అని చెప్పేసి అంటంతో మళ్ళీ అతను ఏంటంటే చనిపోదాం అని చెప్పేసి ముందు నువ్వు చనిపో అని చెప్పేసి అంటాడు. కానీ ఈ బండి అతను ఏమంటాడంటే, అంత సీన్ లేదమ్మా, మన ఇద్దరం ఒక చోట మీట్ అయిపోయి ఎదురుగా కూర్చొని ఇద్దరం చనిపోదాం పని అయిపోతుందని చెప్పేసి అంటంతో పాపం అవతల ఉన్న వాడికి ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత ఈ బండి అతను ఏంటంటే ఇంటికి వస్తాడు, ప్రశాంతంగా పడుకుంటాడు. పడుకునే ముందు దిండు కింద ఒక కత్తి పెట్టుకుని పడుకుంటాడు. అలా పడుకున్న తర్వాత మనోడు డ్రీమ్స్ లోకి వెళ్తాడు. డ్రీమ్స్ లో ఇంతకు ముందు ఒక అమ్మాయిని ఎలాగైతే కనిపించిన రూపం వెంటాడిందో అలాగే మనోడిని కూడా వెంటాడుతూనే ఉంటుంది. దాంతో ప్రాణాల చేతిలో పెట్టుకొని ఆ కళ లోపల పరిగెడుతూనే ఉంటాడు. అదే సమయంలో కళ లోపల ఎవరు అతన్ని అటాక్ చేసి అతి దారుణంగా కల్లో చంపేస్తారనమాట. కానీ ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే, కల్లో ఎలాగైతే ఆ కంటికి కనిపించిన రూపం అటాక్ చేసిందో రియాలిటీలో ఈ బండ అతను ఏంటంటే దిండు కింద పెట్టుకున్న కత్తి తీసుకొని తనని తానే చంపేసుకుంటూ ఉంటాడు.
అది చూసిన తర్వాత పక్కనే పడుకున్న తన భార్యకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఏంటి నా భర్త ఇలా చేస్తున్నాడని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. అందులోనూ పడుకొని కళ్ళు మూసుకొని తనను తానే చంపుకుంటున్నాడని చెప్పేసి తన భార్యకి ఏం అర్థం కాక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకేముంది, హీరోయిన్ తనతో పాటు ఉండే పోలీసులు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ చనిపోయిన అతని భార్యని అడిగితే ఏముందండి, వచ్చారు ప్రశాంతంగా పడుకున్నారు, నిద్రలోనే నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పేసి కత్తి తీసుకొని తనను తానే పొడుచుకున్నాడండి. ఒకవేళ ఏదైనా చెడ్డ కళ వచ్చిందేమో, ఆ కళ్ళలో తనను తాను పొడుచుకున్నాడేమో, అందుకని రియల్ లైఫ్ లో కూడా పొడుచుకున్నాడని చెప్పేసి అనడంతో పక్కనే ఉన్న పోలీసుకి ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత అతను ఫోన్ చెక్ చేస్తే ఇంతకు ముందు ఆ అమ్మాయి ఫోన్ లో ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ ఈ ఫోన్ లో కూడా ఉంటుంది అనమాట. ఓ అని చెప్పేసి అతని నెంబర్ ఉంటుంది. దాంతో వాళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఆడితో మాట్లాడిన తర్వాత వీళ్ళు చనిపోతున్నారని చెప్పేసి ముందు మనం ఓ అనేవాడిని పట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ వెళ్తే ఏమంటుందంటే, ఒకవేళ నేనే ఆ ఓ అనేవాడికి ఫోన్ చేస్తాను, ఆ తర్వాత వాడు నన్ను చంపడానికి వస్తాడు, అప్పుడు మనం వాడిని పట్టుకుందాం అని చెప్పేసి అంటంతో నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం చేయ మాకు, ఎందుకంటే కిల్లర్ గాడు డైరెక్ట్ గా వచ్చి చంపట్లేదు, వాడు డ్రీమ్ లో వచ్చి చంపుతున్నాడు, కాబట్టి ఈ డ్రీమ్స్ గురించి బాగా అవగాహన ఉన్నవాడిని మనం మీట్ అవ్వాలని చెప్పేసి హీరోయిన్ మిగతా పోలీసు వీళ్ళిద్దరు వెళ్ళేసి డైరెక్ట్ గా హీరో మీట్ అవుతారు. ఎందుకంటే హీరో డ్రీమ్స్ లో ఎక్స్పెక్ట్ కదా, అందుకని తన దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పి ఇప్పుడు హీరోయిన్ ఓ అనేవాడికి ఫోన్ చేస్తుంది. వాడు కూడా హీరోయిన్ నిద్రపోయిన తర్వాత వస్తాడు. బట్ వచ్చిన తర్వాత నువ్వు హీరోయిన్ డ్రీమ్ లోకి వెళ్ళి ఆ కిల్లర్ గాడు కనిపెట్టాలి, కనిపెడతావా అని చెప్పేసి అనడంతో హీరో మాత్రం నా వల్ల కాదు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి కోపడతాడు. ఎందుకంటే ఆ ఓ అనేవాడి పేరు విన్న వెంటనే హీరో కోపం వస్తుంది అనమాట. కాకపోతే పక్కన ఉన్న పోలీస్ మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, సరేనండి మీకు ఇప్పుడు చేయడం ఇష్టం లేకపోవచ్చు, కాకపోతే ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి హీరోయిన్ అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత పోలీసులందరూ కలిసి ఆ ఓ అనేవాడి నెంబర్ కి డయల్ చేస్తారనమాట. ఫోన్ రింగ్ అవుతుంది, కాకపోతే వాడేమో లిఫ్ట్ చేయట్లేదు అనమాట. అందులో మన కథలో హీరోయిన్ మాత్రం అసలు ఆ 2 హత్యల గురించి డీప్ గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన పక్కన పోలీస్ ఏమంటాడంటే, చూడండి మీరు చాలా రోజుల నుంచి సరిగా నిద్రపోవట్లేదండి, రోజుకో 2-3 గంటలు నిద్రపోతున్నారు, మన డిపార్ట్మెంట్ ఇలాంటి హత్యలు కామన్ అండి, మనం డీప్ గా అనాలిసిస్ చేసి పట్టుకోవాలంటే ఫస్ట్ మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి, నా మాట విని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి పడుకుంటుంది. కానీ ఎక్కడ నిద్ర పడుతుంది, తనకేంటంటే ఆ 2 హత్యలే గుర్తొస్తూ ఉంటాయి అనమాట. సడన్ గా అదే సమయానికి హీరోయిన్ కి హీరో ఫోన్ చేసి, చూడండి నేను మీ మంచి కోసం చెప్తున్నాను, దయచేసి మీరు ఓ అనే వాడికి డైల్ చేయమాకండి, వాడు మిమ్మల్ని వదలడు, వాడు ఒక పెద్ద డేంజర్ గాడు, కాబట్టి మీ పని మీరు ప్రశాంతంగా చేసుకోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత హీరో కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ చేసిన మరుక్షణమే హీరోయిన్ తో పాటు ఇంకో పోలీస్ ఆఫీసర్ ఉంది కదా, అతను హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి హీరోయిన్ తో ఏమంటాడంటే, ఏమంటే మనం కంటిన్యూస్ గా ఓగాడికి ఫోన్ చేస్తూనే ఉన్నాం కదా, ఈసారి మాత్రం నా నెంబర్ నుంచి ఫోన్ చేశాను నేను, ఆడు ఫోన్ లిఫ్ట్ చేశాడు, వాడితో నేను కొంచెంసేపు మాట్లాడాను, ఇదంతా విన్న తర్వాత ఈ విషయం మీకు చెప్పాలనిపించింది, ఎందుకంటే మీరు ఈ కేసు మీద బాగా ఆతృతగా ఉన్నారు కదా, అందుకే మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను, కాకపోతే ఆ ఓగాడు నాకే ధమ్కి ఇచ్చాడండి, నువ్వు ఓ చేతుల్లోంచి తప్పించుకోలేమంటున్నాడు, వాడి బొంద, నేను ఇక్కడ పోలీస్ అని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడుతూ సరేనండి ఉంటా అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. వెంటనే మళ్ళీ ఇదే పోలీస్ కి ఫోన్ చేద్దాం చూస్తే ఆ ఫోన్ ఏమో కలవదు, ఎందుకంటే మనల్ని అలర్ట్ చేద్దాం అని చెప్పేసి వెంటనే పక్కన ఇంకో పెద్ద ఉన్నాడు కదా పోలీసు, ఆయనకి ఫోన్ చేసి దయచేసి కొంచెం అతన్ని కాపాడుకోండి, ఆ కిల్లర్ గడి వల్ల చాలా అపాయం ఉంది మనకని చెప్పేసి అంటంతో ఆయన మాత్రం ఈ అమ్మాయి చెప్తే నేను చేయాలని చెప్పేసి పాపం ఆ విషయం పక్కన ఉన్న పోలీసు కూడా చెప్పడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి ఫోన్ చేసి, నువ్వు నాకు చెప్పావు కదా జాగ్రత్త, బట్ ఈ గ్యాప్ లోనే మా డిపార్ట్మెంట్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఓ అనే వాడికి ఫోన్ చేసేసాడు, వాడి వల్ల చాలా ఇబ్బంది పడతాడేమో భయంగా ఉంది, నేనైతే పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను, దయచేసి నువ్వు కూడా వస్తే బాగుంటుంది, అతను నిద్రపోయిన తర్వాత అతని డ్రీమ్ లోకి వెళ్ళి అసలు ఆ కిల్లర్ గాడు ఎవడో కనిపెడతాం రా అని చెప్పేసి హీరోయిన్ బతిమలాడి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత హీరో మాత్రం బాగా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు హడావుడిగా మన కథలో హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఆ ఓ గాడికి కాల్ చేసిన పోలీస్ మాత్రం ప్రశాంతంగా పడుకొని ఉంటాడు. అదే సమయంలో మన కథలో హీరో కూడా బాగా ఆలోచించుకొని సరే ఒక అమ్మాయి ఎన్నిసార్లు బతిలాడుతుంది కదా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా చూసి ఆనందపడుతుంది అనమాట, మొత్తానికి వచ్చాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చెప్తాడంటే, చూడండి ఇంకొకళ్ళ కలలోకి వెళ్ళటం అంటే మామూలు విషయం కాదండి, అలా వెళ్ళిన తర్వాత నేను మానసికంగా గాని శారీరకంగా గాని ఎన్ని ఇబ్బందులు పడతానో మీకు తెలియదు, నా శరీరం మొత్తం గుల్లైపోతుంది, కాకపోతే మీరు మాత్రం కంటిన్యూస్ గా బతిలాడుతున్నారు కాబట్టి నేను వచ్చాను, అందులోనూ అక్కడ ఏం జరుగుతుంది నేను చెప్తాను తప్ప మీ ఇన్వెస్టిగేషన్ లో నేను పార్ట్ అవునండి, దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, ముందు నువ్వు అతని కల్లోకి వెళ్ళి అని చెప్పేసి తన కొలిగ్ అయిన పోలీస్ ఆఫీసర్ కల్లోకి వెళ్ళమంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ గుండె మీద చేయి వేసి తనతో కొంచెం మాట్లాడతాడు అనమాట. చూడు నువ్వేం కంగారు పడకు, ఇప్పుడు నేను హిప్నోటైజ్ చేస్తున్నాను, నీకు నేను తోడుగా ఉంటానని చెప్పేసి తనను కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. ఆ తర్వాత తన డ్రీమ్ లోకి వెళ్తాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ డ్రీమ్ ని చూపిస్తారు. బేసికల్ గా మనోడేంటి బయట చాలా ధైర్యంగా అందరితో కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతూ ఉంటాడు
కదా, కాకపోతే లోపల మాత్రం తను చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. అందుకని డ్రీమ్ లో ఏంటంటే నాకు ఈ భూమి మీద బతకాలని లేదు, చనిపోవాలనిపిస్తుంది, ఇక్కడ ఉన్న మనుషులందరూ దొంగలు అని చెప్పేసి తనతో తాను మాట్లాడుతూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఇంతకు ముందు ఇద్దరిని ఏదైతే కంటికి కనిపించిన రూపం చేసి అటాక్ చేసిందో అలాగే ఇతన్ని కూడా అటాక్ చేస్తుంది అనమాట. దాంతో మనోడు భయం వేసి పరిగెడుతూ ఉంటాడు. అయినా సరే కత్తి తీసుకొని ఆ కంటికి కనిపించిన రూపం వచ్చేసి అటాక్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వచ్చేసి ఆ పోలీస్ ఆఫీసర్ ని కాపాడతాడు. కాకపోతే ఆ కంటికి కనిపించిన క్రియేచర్ మాత్రం హీరో మీద అటాక్ చేస్తుంది. అందులోనూ హీరో చిన్నతనంలో జరిగిన కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇప్పుడు హీరో చైల్డ్హుడ్ చూపిస్తారనమాట. బేసికల్ గా హీరో చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మగారికి ఒక రోగం వచ్చిందనమాట. అలా రోగం రావటం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవ్వరు వాళ్ళని పట్టించుకోలేదు. దాంతో హీరో వాళ్ళ అమ్మ ఎంతగానో కష్టపడుతూ పని చేసుకుంటూ ఓ పక్క రోగం ఉన్నా సరే తన కొడుకుని పెంచింది. ఒక రోజు వాళ్ళ అమ్మగారు అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఈ సిచ్యువేషన్ మాత్రం హీరో జీవితంలో ఒక భయంకరమైన ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది అనమాట. అందుకని తానేంటంటే ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు. ఇదంతా గుర్తొచ్చిన తర్వాత హీరో మాత్రం అలా సైలెంట్ అయిపోతాడు. ఈ గ్యాప్ లో ఆ ఓ అనే కిల్లర్ గడ్ ఏం చేస్తాడంటే హీరోని బలంగా తంతాడు. దాంతో హీరోకి బలమైన దెబ్బ జరుగుతుంది. అందులోనూ తను ఒక బ్రిడ్జ్ మీద ఉంటాడనమాట. ఆ పైన నుంచి కింద పడిపోతాడు. దాంతో కల్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంకేముంది, హీరో కల్లో లేడు కదా. దాంతో ఆ ఓ అనే కిల్లర్ గాడు ఆ పోలీస్ ఆఫీసర్ మీద అటాక్ చేస్తాడు కళ్ళు. అలా కళ్ళ లోపల అటాక్ చేయడం వల్ల ప్రజెంట్ లో ఆయన నిద్రపోతున్నాడు కదా, తనని తానే పొడి చేసుకుని చనిపోతూ ఉంటాడు. ఇదంతా బయట చూస్తున్న హీరోయిన్ కి ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఏం అర్థం కాదు. మరోవైపు మన కథలో హీరోకి ఏమో దెబ్బలు జరిగి తను అడ్డం పడిపోతాడు. ఇంకోవైపు హీరోయిన్ ఆ తర్వాత డిపార్ట్మెంట్ అందరి ముందు పోలీస్ స్టేషన్ లోనే ఆ పోలీస్ అతను చనిపోతాడు. అందులోనూ ఇప్పుడు ఆ ఓ అనే కిల్లర్ గాని చూపిస్తారనమాట. బేసికల్ గా వాడికి కూడా బాగా దెబ్బలు జరుగుతాయి. కాకపోతే కొంత సమయం తర్వాత వాడికి అంతా సెట్ అయిపోతుంది. అందులో లెగిసి అద్దం ముందు నుంచుంటాడు. తన దెబ్బలన్నీ మాయమైపోతూ ఉంటాయి. అప్పుడు ఆ కిల్లర్ గాడు ఏమంటాడంటే మీర్జాపూర్ లో మున్నాభాయ్ లాగా నేను అమరుండ్రా అని చెప్పేసి ఈ ప్రపంచంలో ఎవరినైనా సరే ఎక్కడి నుంచైనా సరే చంపేస్తానని చెప్పేసి విర్ర వీగుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో కూడా దెబ్బలు తేలే కదా, తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి నాతో పాటు ఉండే పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు, అది కూడా ఓ అనేవాడి వల్ల, వాడు ఇప్పటి వరకు చాలా మందిని చంపాడు, కాకపోతే ఇంకా చంపుతూనే ఉంటాడు, కాబట్టి మనం వాడిని పట్టుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే చూడమ్మా తల్లి, నేను ఇంతకు ముందే చెప్పాను ఏదో నీ కోసం అని చెప్పేసి, అది కూడా నువ్వు బతిలాడుతున్నావు అని చెప్పి వచ్చాను. మరి ముఖ్యంగా వాడేమో నా జీవితం గురించి నాకే పరిచయం చేస్తున్నాడు, నా వల్ల కాదమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేయాలో తెలియక వెంటనే తన ఫోన్ తీసుకొని ఆ ఓ అనే వాడికి ఫోన్ చేసి నేను ఇంటర్నెట్ లో నీ గురించి చూశాను, నాకు కూడా చనిపోవాలనిపిస్తుంది, మన ఇద్దరం కలిసి చనిపోదాం అని చెప్పేసి ఓ అనేవాడితో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు వాడికి నువ్వెందుకు ఫోన్ చేసావని చెప్పేసి. అందులోను వాడికి ఫోన్ చేస్తే వాడు వదులుతాడా, వదలడు. దాంతో హీరో వచ్చేసి హీరోయిన్ ఫోన్ పట్టుకొని లాగుదాం అనుకుంటాడు, కానీ హీరోయిన్ కొంచెం దూరంగా ఉండటం వల్ల మంచం మీద నుంచి కింద పడిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే ఏది ఏమైనా సరే నేను గనక ఈ రోజు పడుకుంటే ఆ కిల్లర్ కూడా వచ్చి నన్ను చంపేస్తాడు, అది కూడా కల్లోకి వచ్చి మరి చంపుతాడు, కాబట్టి ఆ కల్లో నన్ను కాపాడాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు నా కలలోకి రావాలి, వచ్చిన తర్వాత ఆ కిల్లర్ గారిని ఆపాలి, వాడిని నువ్వు కనిపెట్టాలని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ తన జాగ్రత్తలో తాను ఉంటుంది అనమాట. ఇంట్లో ఉన్న కత్తులు, కత్తెరలు, షార్ప్ గుండే వస్తువులు వాటన్నిటిని దాచిపెట్టేస్తుంది. ఎందుకంటే తను పడుకున్న తర్వాత అదే వస్తువులతో తనను తాను చంపేసుకుంటుంది కదా, ఆ కిల్లర్ కూడా వస్తాడు కదా కల్లోకి. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే మొత్తం దాచిపెట్టేసి అసలు నిద్రపోకుండా ఉందాం అని చెప్పేసి ట్రై చేస్తుంది. కానీ పాపం హీరోయిన్ ఈ కేసు పని మీద ఎక్కువసేపు తిరగడం వల్ల, అందులోనే తను తక్కువ నిద్రపోవటం వల్ల ఈ రోజు మాత్రం ఎక్కువగా నిద్ర చేస్తూ ఉంటుంది. అయినా సరే ఆగుతుందన్నమాట. ఆ తర్వాత చేసేదేం లేక హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇలా కూర్చుంటే ఏదో ఒక టైంలో నిద్ర వస్తుందని చెప్పేసి డైరెక్ట్ గా ఆ ఊ అనే కిల్లర్ గాడికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన తర్వాత ఓకే మొత్తానికి మంచి సమయంలో ఫోన్ చేసావు, మన ఇద్దరం చనిపోదాం అని చెప్పి అంటున్నప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే సరే చనిపోదాంలే కానీ ఆ విషయం పక్కన పెట్టు, అసలు నువ్వు అవతలి వాళ్ళ కల్లోకి వచ్చి నువ్వు వాళ్ళని ఎలా చంపుతున్నావు, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, దీని వెనకున్న మర్మం ఏంటని చెప్పేసి అంటంతో ఆ కిల్లర్ గాడు ఓకే నువ్వు చనిపోయేటప్పుడు మొత్తానికి ఇదంతా తెలుసుకుందాం అనుకుంటున్నావు, నీ చివరి కోరిక ఇదే కదా, నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఆ కిల్లర్ గాడు కూడా జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. అసలు ఏం జరిగిందంటే ఆ ఓ అనే సీరియల్ కిల్లర్ గాడు సూసైడ్ చేసుకొని చనిపోదాం అని చెప్పేసి, ఎందుకంటే మనోడికి ఈ భూమి మీద బతకడం ఇష్టం లేదనమాట, అందుకని చనిపోదాం అనుకుంటాడు. సరే ఎలాగో చనిపోతాం కదా అని చెప్పేసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తాడు, నేను ఇలా చనిపోదాం అనుకుంటున్నాను ఆత్మహత్య చేసుకొని, మీలో ఎవరైనా చనిపోవాలనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఇద్దరు చనిపోదాం అని చెప్పేసి అంటంతో మనోడిని ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని చూపించారు కదా, ఆ అమ్మాయి కాంటాక్ట్ అవుతుంది, ఇలా చనిపోదాం ఉన్నావు కదా మన ఇద్దరం చనిపోదాము, ఫస్ట్ నువ్వు చనిపో అని చెప్పేసి అనడంతో మనోడు కూడా సరే అని చెప్పేసి సిన్సియర్ గా కత్తి తీసుకుని తనను తాను పొడుచుకుంటాడు. అలా పొడుచుకున్న తర్వాత వెంటనే ఇతనికి ఎవరైతే అమ్మాయి లైన్ లో ఉందో ఆ అమ్మాయి తన కళ్ళెదురుగా కనిపిస్తుంది అనమాట. దాంతో మనోడికి ఒక విషయం అర్థం అవుతుంది, సో ఈ అమ్మాయిని చంపు చంపు అని చెప్పేసి సైలెంట్ గా ఒక వాయిస్ వినపడుతుంది. సర్లే అని చెప్పేసి మనోడు కూడా అమ్మాయిని చంపుదాం అని చెప్పేసి వెంట పడతాడు. ఆ అమ్మాయిని అతి దారుణంగా
దారుణంగా చంపుతాడు. చంపిన వెంటనే మళ్ళీ మనోడికి ఎక్కడెక్కడైతే గాయాలు అవుతాయో అవన్నీ మాయమైపోయి మనోడి ప్రాణం మనోడికి తిరిగి వస్తుంది. ఇది గమనించిన ఆ ఓ అనే కిల్లర్ గడు ఏం చేస్తాడంటే ఎవరైతే ఆ పోస్ట్ కి రియాక్ట్ అయ్యి నేను కూడా చనిపోతాను అని చెప్పేసి ఓకి కాల్ చేస్తారో వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు మనోడు వాడిని వాడే పొడి చేసుకొని పొడుచుకున్న తర్వాత మనోడికి కాల్ చేసిన వాళ్ళ లైన్ లోకి వస్తారు కదా, వచ్చిన వెంటనే అతి కిరాతకంగా చంపుతున్నాడు అనమాట. అది జరుగుతుందని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కి లైట్ గా నిద్ర వస్తుంది. వెంటనే కిల్లర్ గాడు ప్రిపేర్ అయిపోతాడు అనమాట. కత్తి తీసుకుంటూ తనను పొడుచుకొని హీరోయిన్ కి ఒక కళ క్రియేట్ చేసి ఆ కళ్ళలోకి తాను వెళ్ళిపోయి హీరోయిన్ చంపేద్దాం అని చెప్పేసి వెంటనే ఈ కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే తనను తాను కత్తితో పొడి చేసుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు మరో పక్క హీరోయిన్ నిద్రపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి కళ వస్తుంది. అందులోను హీరోయిన్ కి కళ వచ్చిన వెంటనే ఆ కళ్ళలోకి ఈ సీరియల్ కిల్లర్ గాడు వస్తాడు. వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న ప్రతి ఒక్క సామాన్లు పడేస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. ఇంకోవైపు తానేం పోలీస్ అనమాట. తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ ఉంటుంది. ఎంత ధైర్యం చెప్పుకున్నా సరే తాను ఇప్పుడు కల్లో ఉంది. అందులోని కిల్లర్ గాడు ఇంతకు ముందు చంపేశాడు చాలా మందిని. తాను కూడా చనిపోతానేమో అని చెప్పేసి హీరోయిన్ భయంతో పరిగెడుతూ ఉంటుంది. ఆ కిల్లర్ గాడు కూడా హీరోయిన్ వెనకాల పరిగెడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక గదిలోకి వెళ్ళి దాక్కుంటుంది అనమాట. చిన్న రూమ్ లో ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి దాక్కున్న తర్వాత ఆ డోర్ ఓపెన్ చేద్దామని చెప్పేసి కిల్లర్ గాడు విపరీతంగా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట డోరు. దాంతో ఆ డోర్ కాస్త ఓపెన్ అవదు. ఇలా కాదని చెప్పేసి మనోడు బయట లాగేస్తాడు. వెంటనే హీరోయిన్ కి భయం మొదలైపోతుంది. ఒకవేళ జీవితాంతం ఇందులోనే ఉంటే ఇబ్బంది పడతానని చెప్పేసి తాను బయటికి రావాలని ట్రై చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఇంకొక మార్గం నుంచి కత్తి తీసుకొని హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. కాకపోతే ఫుల్ చేయి లోపలికి రాదనమాట. కంటిన్యూస్ గా హీరోయిన్ మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. హీరోయిన్ మాత్రం పాపం ఎలాగోలా తప్పించుకుంటూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఆ కిల్లర్ గాడి చేతిలో హీరోయిన్ చనిపోతుంది అనుకునే సమయానికి సడన్ గా హీరోయిన్ కల్లోకి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఆ కిల్లర్ గాడి నుంచి హీరోయిన్ కాపాడుతాడు. కాకపోతే ఈసారి మాత్రం హీరో ఏం చేస్తాడంటే ఆ కిల్లర్ గాడిని మళ్ళీ డ్రీమ్ లోపల తన డ్రీమ్ లోకి తీసుకెళ్తాడు హీరో. అసలు ఈ కిల్లర్ గాడి మైండ్ లో ఏం రన్ అవుతుంది, వాడిదంతా చేయడానికి కారణం ఏంటని చెప్పేసి తెలుసుకుందామని హీరో తెలుసుకుంటాడు. అదేంటంటే బేసికల్ గా ఈ కిల్లర్ గాడు వాళ్ళ చెల్లెలు ఏంటంటే అన్నదలు అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఒక ఆశ్రమంలో ఉండేవాళ్ళు. కాకపోతే అక్కడ వీళ్ళని చూసుకుని ఒకడు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని ఒక చిన్న గదిలో వేసి బంధించేస్తాడు. అందులోను ఈ కిల్లర్ గాడి చెల్లెలు బయటకు వద్దామని చూస్తే ఆ అమ్మాయిని దూరంగా నెట్టేస్తాడు, తలిపేస్తాడు. అనుకోకుండా ఆ అమ్మాయి వెళ్లి మేకున్న ఒక చెక్క మీద పడిపోతుంది. దాంతో ఆ అమ్మాయి తలకి బలంగా మేకు గుచ్చుకుంటుంది. అక్కడే బ్లడ్ మొత్తం లాస్ అయిపోయి ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. అది చూసిన తర్వాత మనోడికి ఏంటంటే ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరిని తన చెల్లెలు చనిపోయిన విధంగా చంపాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అందరిని అతి దారుణంగా కిరాతకంగా చంపుతున్నాడు. అది సంగతి. ఆ తర్వాత కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే మొత్తం తెలుసుకున్నావు కదా ఇప్పుడు చనిపో అని చెప్పేసి కిల్లర్ గాడు హీరో మీద అటాక్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఏంటంటే ఆ కిల్లర్ గాడు మైండ్ సెట్ ఏంటి, వాడు ఎందుకు ఇలా తయారయ్యాడు మొత్తం తెలిసిపోయింది కదా. దాంతో తాను ఏం చేస్తుందంటే కిల్లర్ గాడు అనుకున్నట్లు కాకుండా తను వేరేలా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట కల్లో. అంటే ఇప్పుడు కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే మామూలుగా అందరినీ మ్యానిపులేట్ చేసి మీరు చనిపోవాలని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని వాళ్ళు చంపుకునేలా చేస్తాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే తను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో హ్యాపీగా గడిపిన మూమెంట్స్, అందులో తనకు చావాలని లేదని చెప్పేసి తనకి బతకాలనుందని చెప్పేసి తానేంటంటే హ్యాపీ మూమెంట్స్ అన్ని తలుచుకుంటూ ఉంటుంది. మరోవైపు కిల్లర్ గాడేమో ఒక అమ్మాయి మైండ్ నేను మార్చలేకపోతున్నానా, ఒక అమ్మాయిని నా కంట్రోల్లోకి నేను తెచ్చుకోలేకపోతున్నానని చెప్పేసి వాడికి వాడు గిల్టీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అందులోనూ ఇప్పుడు ఆ కిల్లర్ గాడు ప్రజెంట్ ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ బెడ్ మీద పడుకొని ఉంటాడు అనమాట. వాడు మళ్ళీ కథ ఏంటంటే డ్రీమ్ లోకి వెళ్తుంది అనమాట. డ్రీమ్ లో ఆ కిల్లర్ గాడు ఏంటంటే ఒక అమ్మాయి మనసుని నేను మార్చలేకపోయాను, ఒక అమ్మాయి మనసుని నా కంట్రోల్లోకి నేను తెచ్చుకోలేకపోయానని చెప్పేసి ఇది ఒక పెద్ద షేమ్ అని చెప్పేసి అక్కడి నుంచి పై నుంచి దూకేస్తాడు అనమాట. అంటే కల్లోని దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో వాడు అక్కడ చనిపోతాడు. మళ్ళీ ప్రెసెంట్ లో ఏంటంటే ఇప్పుడు ఈ కిల్లర్ గాడు హాస్పిటల్లో ఉన్నాడు కదా, హాస్పిటల్లో ఉన్న కిల్లర్ గాడు కూడా చనిపోతాడు. బేసికల్ గా కిల్లర్ గాడు హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ అయ్యాడంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని చంపేశాడు కదా, అప్పుడు వాడిని వాడే పొడుచుకున్నాడు కదా, అప్పుడు మనోడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి మనోడు కోమలో ఉన్నాడు. కాకపోతే ఇలా అవతలి వాళ్ళ మైండ్ ను రీడ్ చేసి అందరినీ చంపుతూ ఉంటాడు. అది సంగతి. కాకపోతే ఇప్పుడు మాత్రం పూర్తిగా చనిపోయాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఏంటి ఆ కిల్లర్ గాడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు మొత్తం తెలిసిపోయింది కదా. అందులో తనని వెతుక్కుంటూ ఈ కిల్లర్ గాడు హాస్పిటల్ ఉన్నాడని చెప్పేసి తెలుసుకొని డైరెక్ట్ గా హాస్పిటల్ కి వస్తుంది. ఆ తర్వాత అంతా వాయిస్ ఓవర్ లో చూపిస్తారనమాట. బేసికల్ గా డాక్టర్లు ఏమంటారంటే ఇతను చాలా రోజుల క్రితం కోమాలోకి వెళ్ళాడండి, అందులో తను పొడుచుకున్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది. కానీ ఇతని ఫోన్ లో చాలా మందికి ఫోన్ చేశాడు. ఆ చాలా మంది ఎవరో కాదు, ఇంతకు ముందు ముగ్గురిని చంపాడు కదా ఆ ముగ్గురికి. కాకపోతే హీరోయిన్ కి ఏం అర్థం కాదు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. కోమాలో ఉన్నవాడు ఫోన్ చేసి ఎలా చంపుతాడు, అందులోను కోమాలో ఉన్నవాడి ఆత్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంపిందని చెప్పేసి హీరోయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. బేసికల్ గా నాకు తెలిసినంత వరకు ఏం జరుగుతుందంటే ఇది ఒక ఫ్యాంటసీ ప్లస్ క్రైమ్ ప్లస్ డిటెక్టివ్ సినిమా కదా. సో మనోడి ఆత్మ
అవ్వచ్చు, లేకపోతే శక్తి అవ్వచ్చు, ఏదైనా సరే ఆ శక్తి ఏదైతే ఉందో అవతల వాళ్ళు ఎప్పుడైతే చనిపోవాలని చెప్పేసి ఆ పోస్ట్ కి రియాక్ట్ అవుతున్నారో వాళ్ళు మాత్రం కాల్ చేసినప్పుడు మాత్రం మనోడు ఆత్మ లెగిసి ఫోన్ తీసుకుని వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి, సరే ముందు నేను చచ్చిపోతానని చెప్పేసి మనోడు పొడుచుకుని ఆ తర్వాత వాళ్ళ కల్లోకి వెళ్ళి వాళ్ళని చంపడం మొదలు పెట్టాడు. అదే జరిగిందని చెప్పి అనుకుంటున్నాను. లేదు ఇంకోలా జరుగుంటుందేమో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి. ఆ తర్వాత మన కథలో హీరో ఇద్దరు కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే కిల్లర్ గాడు చనిపోయాడు, ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం లేకపోతే ఆ కిల్లర్ గాడిని మనం పట్టుకునే వాళ్ళం కాదని చెప్పి అంటంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు ఇలాగే మంచి మంచి పనులు చేస్తూ అవతల వాళ్ళ డ్రీమ్స్ లోకి వెళ్ళి అసలు జనాలు ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో, ఏమో భగవంతుడు ఏం నిర్ణయిస్తాడో, రేపొద్దున మళ్ళీ ఎలాంటి దుర్మార్గుడు ఒకటి పుట్టుకొచ్చి వాడి కల్లో కూడా నీకు పాలసీ ఇచ్చిదేమని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమా మీకు నచ్చిందో లేదో మాత్రం కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి ట్రై చేశాను. ఎందుకంటే ఇది ఒక ఫ్యాంటసీ సినిమా, ఆ తర్వాత క్రైమ్ థ్రిల్లర్ సినిమా, మరి ముఖ్యంగా సీరియల్ కిల్లర్, ఇంకా ముఖ్యంగా డిటెక్టివ్, లాస్ట్ అండ్ ఫైనల్ గా మన కథలో హీరో అయితే అవతల వాళ్ళ డ్రీమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇన్ని ఎలిమెంట్స్ కలిసిన తర్వాత సినిమా కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పేసి చెప్పాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా పర్లేదు, నచ్చలేదని చెప్పేసి కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ముఖ్యంగా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. మరి ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.